హాయ్ ఫ్రెండ్స్, ఇండియాని మీరు చూసిన టెక్నికల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే రెడ్మీ నుంచి చాలా అద్భుతమైన మొబైల్స్ అయితే వచ్చేస్తున్నాయి. మీకు రీసెంట్గా మనకి రెడ్మీ నోట్ 14 ప్రో గురించి అయితే చెప్పాను. ఇందులో మనకు 14 ప్రో ప్లస్ గురించి అయితే తెలుసుకుందాం. దాని స్పెసిఫికేషన్ అయితే వేరే అని చెప్పుకోవచ్చు. ఆ స్పెసిఫికేషన్, దాని డిజైన్, దాని ప్రైస్ ఇవన్నీ లీకేజ్ అయినట్టు అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ మొబైల్ వచ్చి మనకి ఇండియన్ మార్కెట్లోకి అయితే ఆల్రెడీ డిసెంబర్లో లేదా జనవరిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాటి స్పెసిఫికేషన్ అయితే ఎగ్జాక్ట్గా ఇవి అవుతున్నాయి. ఈ స్పెసిఫికేషన్ అయితే ఒకసారి అయితే లుక్ అయితే వీటిని నష్టం మాత్రం తప్పకుండా ఎవరైతే కొత్తగా మన ఛానల్ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా అలా పెట్టండి. వీడియో నష్టం మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేస్తే మాత్రం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిజైన్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ చూసుకుంటే మాత్రం ఆ ఎక్కువ డ్యువల్ డిజైన్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అదే డిజైన్ అయితే ఇందులో లభిస్తుంది. బ్యాక్ సైడ్ అయినా మొత్తం గ్లాసీ ఫినిష్ లభిస్తుంది. కాకపోతే బ్యాక్ సైడ్ వచ్చి మాకు గొరెలా గ్లాస్ 7i ప్రొడక్షన్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే బ్యాక్ సైడ్ చూడడానికి కర్వ్డ్గా కనబడుతుంది. మనకి బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా మనకి కర్వ్డ్ ఉంటుంది కాబట్టి చేతిలో పట్టుకోనికి ఫీలింగ్ అయినా కూడా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఈ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదో కామెంట్ అయితే రిప్లై పెట్టాలి. ఎందుకంటే డిజైన్ ఫోటో ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇందులో మెయిన్ ఇచ్చి ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం ప్రోసెసర్ అయితే చాలా ఎక్సలెంట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. కొంచెం డీసెంట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి 7/8 Gen 3 ప్రోసెసర్ లభిస్తుంది. ఈ ప్రోసెసర్ క్లాక్ స్పీడ్ వచ్చి మాత్రం మినిమం 2.5 క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెవీగా గేమ్స్ అయితే ఇందులో ఆడుకోలేము. నార్మల్ బేసిక్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఎందుకంటే దీని ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకుంటే మాత్రం 7 lakhs ఆండ్రాయిడ్ స్కోర్ ఉంటుంది. కాబట్టి ఆ రేంజ్లో చూసుకుంటే మాత్రం ప్రో లెవెల్ గేమ్స్ అయితే ఆడుకోలేము. ఓన్లీ నార్మల్ చిన్న లిటిల్ బిట్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. బీజార్మెంట్ గేమ్స్ కూడా మనకి ఒక 30-40 FPSలో మనకి గేమ్స్ అయితే కొంచెం హ్యాండిల్ చేస్తాయి. అంటే ఎగ్జాక్ట్గా చూసుకుంటే మాత్రం స్మూత్లో నెక్స్ట్ వరకు అయితే గేమ్ అయితే కొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి అక్కడ మాకు ఈ ప్రోసెసర్ అనేది కొంచెం కాంప్రమైజ్ అని కావాలి. ఎందుకంటే హెవీ గేమ్స్ ఆడే వాళ్ళకైతే దీని జోలికి అయితే అసలు పోకండి. నార్మల్ బేసిక్ గేమ్ ఆడుకునే వాళ్ళైతే ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. అలాగే మల్టీ టాస్కింగ్ అయితే చాలా హెవీగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి డైలీ టాస్కింగ్, జనరల్ యూజింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా సరిపోతుంది ప్రోసెసర్ అనేది. ఆ రేంజ్లో చూసుకున్న మాత్రం ప్రోసెసర్ అయితే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు చెప్పే ప్రైస్లో చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ ప్రోసెసర్ అని నా ఒపీనియన్. దీని మీద మీ ఒపీనియన్ ఏమన్నా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ప్రైస్ విషయం కూడా లాస్ట్ వరకు అయితే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేసి. ఇది ఇండియన్ మార్కెట్లో చూసుకున్న మాత్రం డిసెంబర్లో లేదా జనవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్పెసిఫికేషన్ ప్రైస్ ఇవన్నీ లీకేజ్ అయినాయి కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను. దాని గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే కొంచెం బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6.7 నుంచి ఆండ్రాయిడ్ డిస్ప్లే లభిస్తుంది. 120 GPS లభిస్తుంది. అలాగే మనకి 3000 nits వరకు అయితే క్లియర్ బ్రైట్నెస్ ఉంది. డిస్ప్లేలో మనకు HDR10 సపోర్ట్ ఉంటుంది. డిస్ప్లే ప్రొడక్షన్ అయితే మనకు కొన్ని గొల్లగా ప్రొడక్షన్ లభిస్తుంది. కర్వ్ డిస్ప్లే ఫ్రెండ్స్, ఇది చాలా చూడడానికి అయితే కొంచెం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. కలర్ వైస్ చూసుకుని మాత్రం 1 billion వరకు అయితే కలర్స్ అనేవి న్యాచురల్గా కనిపిస్తాయి. డిస్ప్లే పర్ఫార్మెన్స్ అనేది చాలా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో మనకి HDR10 సపోర్ట్ ఉంది కాబట్టి వైడ్ వన్ L1 సపోర్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనకి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ కూడా మనం కంటెంట్ అనేది HDలో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే చూడనీకే కాదు ఫ్రెండ్స్, యూజ్ చేయడం కూడా చాలా బెటర్గా ఉంటుంది. మనకి డిస్ప్లే పరంగా అయితే మనకు వేరే లెవెల్ అని చెప్పి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు 1.5K రెజల్యూషన్తో పాటు మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. కాబట్టి సెన్సార్ పరంగా చాలా యాక్టివ్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. 0.1 సెకండ్ ఫింగర్ ప్రింట్స్ అనేది అన్లాక్ అయిపోతే చాలా బెటర్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై పెట్టండి. నాకైతే డిస్ప్లే అయితే చూడనీకి అయితే చాలా బెస్ట్గా ఉంది. ఎందుకంటే మనకి బెజల్ పచ్చువలతో లభిస్తుంది. డిస్ప్లే అనేది మనకి కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. కాబట్టి బ్రైట్నెస్ కూడా మనకి 3000 nits బ్రైట్నెస్ ఉంది. కాబట్టి సన్లైట్లో కూడా మనకి చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి డిస్ప్లే పరంగా చూసుకుంటే. ఈ డిస్ప్లే అయితే నాకైతే బాగా నచ్చింది. ఈ డిస్ప్లే మీకు నచ్చితే నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే కెమెరా వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో వస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, కెమెరా దీనికి అయినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 50 MP టెలిఫోటో లెన్స్ చాలా ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు పోర్ట్రేట్ షాట్స్, వీడియో రికార్డింగ్, AI ఫీచర్స్ చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఏదైనా లభిస్తే మనకి కెమెరాలో చూసుకుంటే బ్యాక్ సైడ్ 4K 30 FPS కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. వీళ్ళు చెప్పేది ఏంటంటే 120 FPS కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అంటున్నారు. చూడాలి, మేబీ మొబైల్ అయితే లాంచ్ చేసే టైంకి అయితే తెలుస్తుంది. మొబైల్ లాంచ్ అయినాక కూడా దాని ఫీచర్స్ అనేవి ఇంకా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటివరకు అయితే లీకేజ్ ఉన్న ప్రకారం అయితే మనకు 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 60 FPSలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. స్టేబిలైజేషన్ వీడియో కూడా చాలా అద్భుతంగా తీసుకోవచ్చు ఇందులో మనకి. ఎందుకంటే స్టేబిలైజేషన్ వీడియో కూడా మనకు 4Kలో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఒకరికైతే బెస్ట్ కెమెరా కావాలనుకునే బ్యాక్ సైడ్ మాత్రం మీకు చూడనీకి అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ కెమెరా ఫీచర్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు ఈ కెమెరా నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నాకైతే చాలా బెటర్ అనిపించింది. ఈసారి కెమెరాలో చూసుకున్న మాత్రం మనకి xiaomi నుంచి 13 Pro కన్నా మనకి 14 Pro ప్లస్లో చాలా బెస్ట్ కెమెరాస్ అయితే అనిపించింది. ఈ కెమెరా అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా మనకు సెల్ఫీస్కి 20 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో మనకు 4K 30 years వరకు అయితే రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా కెమెరా చూడనీకే కాదు ఫ్రెండ్స్, మనకి లుక్ వైజ్ చూడనీకి అయితే బెటర్గా ఉన్నాయి. మనకి యూజ్ చేసుకుని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీటి మీద మీ ఏమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై అయితే ఇవ్వండి.
ఫ్రెండ్స్ అలాగే బ్యాటరీ చూసుకుంటే మాత్రం బ్యాటరీ ఇంకా చాలా హైలైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి 6200 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకి చార్జర్ వచ్చి USB Type-C కేబుల్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ కేబుల్ అని చెప్పుకోవచ్చు, బెస్ట్ చార్జర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి చార్జర్ చూసుకుంటే మాత్రం 90 వాట్ సూపర్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. బాక్స్లో చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు బ్యాటరీ వచ్చి మనకు 6200 mAh బ్యాటరీ కాబట్టి మొబైల్ వెయిట్ అయితే అంత ఉండలేదు. ఎందుకంటే మనకు బ్యాటరీ దేనితో తయారు చేశారంటే మనకి సిలికాన్ కార్బన్తో తయారు చేశారు కాబట్టి కొంచెం వెయిట్లెస్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. చూడడానికి అయితే కొంచెం హెవీగా కనిపిస్తుంది, కాకపోతే బ్యాటరీ అనేది మనకు వెయిట్ అయితే అంతగానం ఉండదు. చూడడానికి మొబైల్ మాత్రం చాలా కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. మొబైల్ కూడా మనకు వెయిట్ అయితే కొంచెం తక్కువనే ఉండే అవకాశం ఉంది కాబట్టి బిగ్ బ్యాటరీ కాబట్టి యూజ్ చేసుకోవడానికి మనకి ఎంత లేదన్నా మనకు 1.5 day అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఛార్జింగ్ టైం వచ్చి ఒక 30-40 minutes మాత్రం 100% ఛార్జింగ్ అనేది ఎక్కిస్తే చాలా ఎక్సలెంట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎంత హెవీగా వాడినా కూడా మనకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది చాలా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ ఎక్కువ యూజర్స్ ఉంటారో వాళ్ళకైతే బ్యాటరీ అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఈ బ్యాటరీ నచ్చిందో కూడా వాళ్ళు కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ అలాగే మిగతా ఫీచర్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మరీ డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఒక లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితే ఏంటంటే వీడియో మరికొంతమందికి అయితే రికమెండేషన్ జరిగి వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా తెలుసుకొని మా ఛానల్ కన్నా సపోర్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు కూడా ఇస్తారు కాబట్టి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేసి ఒక లైక్ అయితే కొట్టండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ గురించి వస్తే మనకి ర్యామ్ అండ్ రోమ్ అని ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 GB ర్యామ్ లభిస్తుంది, అలాగే మనకి 2 GB స్టోరేజ్ లభిస్తుంది. ఇదే ర్యామ్ అండ్ రోమ్ మనకి ఇండియన్ మార్కెట్ కూడా లాంచ్ అయితే చాలా బెటర్ అని నా ఒపీనియన్. అలాగే మనకి ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి UFS నుంచి 2.2 లభిస్తుంది. UFS నుంచి 2.2 లభిస్తుంది. కాకపోతే వీటిని కొంచెం అప్డేట్ చేస్తే చాలా బెటర్గా ఉంది. ర్యామ్ కెపాసిటీ వచ్చి LPDDR5X ర్యామ్, అలాగే స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి UFS నుంచి 3.1 ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది. మేబీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసినప్పుడైనా వీటిని కొంచెం అప్డేట్ లాంచ్ చేస్తే ఇంకా చాలా బెటర్గా హిట్ అవుతుంది మొబైల్ అయితే. అలాగే మనకి ర్యామ్ అండ్ రోమ్ అనేది కొంచెం బెటర్గానే ఉంది. అలాగే మనకి ఆండ్రాయిడ్ విషయంలో Android 14 లభిస్తుంది, HyperOS లభిస్తుంది. వీటి అప్డేట్ విషయంలో మాత్రం 5 years వరకు అయితే వీళ్ళు అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. చూడాలి మొబైల్ లాంచ్ అయ్యే వరకు అయితే క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడున్న లీకేజ్ పరంగా అయితే వీళ్ళైతే 5 years వరకు అయితే అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అయినా కూడా మనకి ఆండ్రాయిడ్ వచ్చి 114 కాబట్టి ఈ మొబైల్ లాంచ్ చేసే వరకు మేబీ 150 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది కావచ్చు అని అనుకుంటున్నాను. వస్తే ఇంకా చాలా బెటర్ అని నా ఒపీనియన్. చూడండి నాకు మొబైల్ లాంచ్ చేసే వరకు ఇంకేమీ స్పెసిఫికేషన్ చేంజ్ అయ్యేది. ఇప్పటికైతే ఉన్న స్పెసిఫికేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అలాగే వీటితో పాటు ఇందులో విషయాలు ఏంటన్నమాట డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ ఉంది, స్టీరియో స్పీకర్స్ లభిస్తున్నాయి, లౌడ్ స్పీకర్ లభిస్తున్నాయి, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సెన్సార్ పరంగా చూస్తే అన్ని సెన్సార్ ఉన్నాయి. మనకి డిస్ప్లే ఫింగర్ సెన్సార్ ఉంది, IP68 రేటింగ్ కూడా ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినాయో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి చాలా ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 25 నుంచి 30 లోపల లాంచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు 30 లోపల లాంచ్ చేస్తే మాత్రం చాలా హైలైట్గా హిట్ అవుతుందని నా ఒపీనియన్. దీని మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. మీరు ఎంతవరకు అయితే లాంచ్ చేస్తారు అనుకుంటున్నారో అది కూడా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా స్పెషల్ ఇచ్చాను కూడా అది కూడా కామెంట్ అయితే రిప్లై. ఫ్రెండ్స్ మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేను మీ ఆల్రెడీ మీరు చూసే టెక్నికల్ తెలుగు మరొక కొత్త మొబైల్ కొత్త వీడియోస్తో మళ్ళీ వెళ్దాం. టాటా బై బై. ఈ వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫైన్.